చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని తప్పులు చేసినా కూడా ఇంకా రెక్టిఫై చేయలేదు. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ సో హ్యాపీ టు సీ మై టీజర్ బిగ్ స్క్రీన్ లో. నేను చిన్న ఫోన్ లో చూసి అనుకున్నాను, ఇక్కడ మాత్రం నాకు ఎందుకో నచ్చింది. కానీ ఇక్కడ మాత్రం నిజంగా నాకు మా డైరెక్టర్ చెప్తాడు ఎప్పుడు, నాకు డైరెక్టర్ నా మిత్రుడు, నా తమ్ముడు ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు స్టేజ్ ఎక్కి చాలా కామ్గా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా మాట్లాడతారు. కొంచెం ఊపితో చెప్పండి అని డైరెక్ట్ నేను కారణాలు అంటాను. డైరెక్ట్ చేసి చెప్పమంటే చెప్తాను, కరెక్ట్గా ఏం చెప్పమంటే చెప్పు, కరెక్ట్గా అదే పద్ధతిలో చెప్తాను. కొట్టబోతున్నాను అయితే కామ్గా నా స్టైల్లో చెప్తున్నాను, చెప్పమని చెప్తున్నాను, కామ్గా బ్యాలెన్స్డ్గా నేను చెప్తున్నాను, ఎరగదీస్తున్నాను. అది కొంచెం ఓవర్ యాక్షన్ అని చెప్తే క్షమించండి, నేను జనరల్గా చేయను. కానీ లైక్ ద టీజర్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ఇంకా ఫంక్షన్ ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. సో ఎక్కువ నేను ఆడియన్స్ అందరినీ తన వైపు రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ వర్క్ చేసిన మీడియా మిత్రులకి, అలాగే నిర్మాత గారి బంధువులకి, ఆయన మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద యాక్టర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూసాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టర్నింగ్ గ్రాఫిక్స్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సో చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చింది. డెఫినెట్గా థియేటర్లో పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత గారు అండ్ మధు గారు, సో రంగమార్తన లాంటి ఫిలిం తీశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయండి. అలాగే దీంతో పాటు వెనక ఉన్న మా లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు అంటే నేను ఎస్ఎస్సి బ్యానర్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేశాను. సో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు. సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు. ఇండివిజువల్గా ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నికల్ టీమ్కి కూడా నేను విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. సో అనూప్ అంటే ఒక వర్సటైల్ టాలెంట్, లవ్ స్టోరీస్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంటారు. సూపర్ ఆల్ ది బెస్ట్, మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడే. సో సంతోష్ ఆల్ రైట్ సంతోష్, నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూశాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కాంబో అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మాట చెప్పా తక్కువ మాట్లాడండి, అప్పుడే సినిమాలో వేషం నా సినిమాలో ఉన్నా, నేను తక్కువ మాట్లాడతాను చెప్పి చాలా ఎక్కువ మాట్లాడాను, దానివల్ల వేషం కట్టు. అండ్ నిర్మాతను పట్టుకొని లక్ష్మణ్ గారిని పట్టుకొని శిరీష్ గారిని వచ్చారు. ఇక్కడ రెండు ఉంది, ఒకటి ప్లస్ ఏంటంటే శిరీష్ గారి సినిమా ఇస్తారు, మైనస్ ఏంటంటే ఆయన సినిమా ఎవరు. మూడు నా సినిమాలో ఇన్వైట్ చేశారు, నేను తీసింది 9, చేసింది 6, 3 చేయల. మీరు F2 నుంచి జాయిన్ అయ్యారు, పట్టా సుప్రీం రాజా దిగట్లు మీరు లేరు. సో టెక్నికల్ గా ఈ రోజు ఈయన స్పీచ్ వల్ల నా సినిమాలో ఒకటి మీరు ఎలా కలుపుకుంటారు. సో దీనివల్ల మీకు ఒక వేషం పోయింది. అలాగే అదొక గారు ఒక తప్పు తోళ్ళు ఇచ్చారు, ఆయన ముందు రండి. సో గౌతమ్ ఎస్ఎస్సి ఫిలిం కి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అప్రెంటిస్ అంటే లాస్ట్ లో ఏడి ఆయన నన్ను సారాన్ని కూడా ఉంటే చండాలంగా. సో బ్రదర్ కూడా ఉంటే అన్ని కూడా ఉంటాయి. ఇంకో రాజు గారు వెళ్ళిపోయారు, ఆయన సుమంత్ గారితో యాక్ట్ చేసిన ఫిల్మ్ చిన్నోడు, ఆయన ఏమో తమ్ముడు అని చెప్పారు. నేనేమో
సెల్ ఫోన్ లో వీడియో చేస్తుంటారు, మ్యూజిక్ వేస్తారు, తర్వాత ఇంతమంది ఎవరు కరెక్ట్ చేయలేదని మమ్మల్ని తిడతారు. అది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అది, ఈయన యాక్ట్ చేసింది శ్రీను అమ్మాయి సో అందరూ అందరికీ థ్యాంక్ యూ చెప్పేసుకున్నారు, జాగ్రత్త పడిపోతారు. స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్ట్ నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా ఒకసారి వారాహి వాళ్ళు చూడాలని పెద్ద స్క్రీన్ మీద ఒకసారి కనుక్కోవాలి. తెలియకుండా 5 చెప్పారు నాకు. 5 ఆర్టిస్ట్ లేడీస్, దే ఆర్ ఆల్ అమ్మవారి డివోటీస్ అని అమ్మవారిని చాలా సార్ మ్యామ్ యూ టోల్డ్ మీ దట్ సార్. సో 5 అని అన్నారు. ఐ జస్ట్ ఒక 5 నిమిషాల్లో మాట్లాడితే 5 దొరికారు. సో వారయ్య అమ్మవారు ఈ సినిమాకి ఆవిడ ఆశీస్సులు అందుకు లక్ష్మణ్ producers making a film happen. It's always cinema the best level of honor, and congratulations. It's very, very exciting. Okay, thriller and emotional karate and very santosh. It's I think మనకేమో మనం ఎన్నో జానర్స్ అని అనుకుంటాం, కానీ మనకేముంటుంది అనుకుంటాం జానర్ కదా. డివోషనల్ థ్రిల్లర్ అనేది అండ్ మన కథలోని డెప్త్ ఉంటుంది. ఏంటంటే సోల్ ఫీలింగ్ డెప్త్ చూడగానే ఒక దండం పెట్టుకోవాలని వచ్చే ఒక చిన్న ఫీలింగ్. ఐ ఫెల్ట్ దట్ ద మూమెంట్ ఐ సా ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ పోస్టర్ చూడగానే నాకు కనిపించింది ఒకటి ద సెంటర్. అండ్ సో ఐ థింక్ Sumit is very lucky to be alongside me. I'm very lucky. So all the technicians, everybody, whatever, doing very best. ఈ మహేంద్రగిరి వారాహి టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మా అనిల్ రాయపూడి సార్ and ma'am, Supriya ma'am, thanks ma'am, thank you sir, we are honored, we are blessed and actually చాలా ప్రిపేర్ అయ్యాను సార్, కొంచెం మర్చిపోయాను. మా మహేంద్రగిరి వారాహి టీజర్ ఇప్పుడు మీడియాలో ఇప్పుడు నేను చూసేదే అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది. దాని వెనకాల మా కృషి, మా శ్రమ, మా కళ చాలా ఉందండి. మీకు అది నచ్చుతుంది. మీరు ఈ సినిమాని, ఈ టీజర్ని, ట్రైలర్ని, ఈ సినిమాని గమనించం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంత గొప్ప సినిమా రావడానికి కారణమైన మా నిర్మాతలు మధుర్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, థ్యాంక్స్ a lot for trusting me and believing in this project and many more years to come. అందరికీ నమస్కారం. మహేంద్రగిరి వారాహి అసలు అమ్మవారి కృప ఉంటేనే మేమంతా కలిసి మూవీ చేయగలిగామని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ చేసే ముందు వారాహి అమ్మ గురించి నాకైతే పెద్దగా తెలియదు. ఎప్పుడైతే సంతోష్ సార్ నాకు అవకాశం ఇచ్చారో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నేను కమిట్ అయిన తర్వాత లొకేషన్ లో మంజు భార్గవి అమ్మ అండ్ మీనాక్షి ఆల్సో ఎక్కువ ఇవే మాట్లాడుకునే వాళ్ళం. అమ్మ నాకు చాలా విషయాలు చెప్పింది అమ్మ గురించి, ఎలా జపం చేస్తారు, ఎలా చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎలా, అట్లా చాలా విషయాలు చెప్పారు. స్టిల్ నేను కంటిన్యూ అదే అవుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ షూట్ జరిగినన్ని రోజులు చాలా సరదాగా చేశాము అండ్ కష్టపడి కూడా చేశారు. ఈయనంత మంచి సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాక్టింగ్ కూడా వచ్చా రాదా అని తెలుసుకోకుండా నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు F2లో.
ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నాను బ్యాక్ టు బ్యాక్ అలాగే పిలుస్తారేమో అని. ఏంటో సార్కి నా యాక్టింగ్ నచ్చలేదేమో మీరు పిలవలేదు సార్. సంతోష్ సార్, నేను బాగా చేశానా చెప్పండి సార్. సార్ తెలుసు, జస్ట్ జోక్ సార్. అండ్ సుప్రియ మ్యామ్, యాక్చువల్లీ ఈ రోజే కలిసాను సుప్రియ మ్యామ్ ని. ఎంత స్వీటెస్ట్ పర్సన్, ఎంత బాగా. అందరికీ నమస్కారం. जय माँ जय वाराही. एक्चुअली जब मैंने ये मूवी स्टार्ट की थी तो हम लोगों ने काशी में माता वाराही के दर्शन किए थे. उस टाइम पर मैंने उनकी चरणों के जब दर्शन किए थे उस टाइम पर मैंने डिसाइड किया था कि मैं ये मूवी मतलब जब तक करूँगी तब तक मैं कुछ भी काम नहीं करूँगी. तो मैंने वेट किया इस मूवी के स्टार्ट होने से इस मूवी के पूरे खत्म होने तक. और जब मैंने मूवी को देखा तो मुझे लगा कि हाँ ये वेट बहुत अच्छा था क्योंकि मूवी बहुत अच्छी आई है. और मतलब इसके बाद मुझे बहुत अच्छा काम मिलेगा तो मैंने उन पे ट्रस्ट किया. और थैंक यू संतोष सर, मधु सर, लक्ष्मण सर फॉर दिस अपॉर्चुनिटी and Supriya ma'am and Anil sir, thanks for coming. And Suresh sir, it was really working nice. It was కన్నవారికి అందరికి కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రేక్షకుల అనుగ్రహం కోసం ముందుకు వస్తుంది ఈ సినిమా. ఇంకా మరి నేను ఎక్కువ మాట్లాడితే నన్ను బాగా దండించగలిగిన మా మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. సో మా ఇద్దరు చాలాసార్లు చూస్తుంటారు. నా మొట్టమొదటి నిర్మాత సుప్రియ మేడం స్టేజ్ మీద వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. రాబోయే సెక్రటరీలో అప్పుడు నన్ను పిలిచే అవకాశం లేదు నాకు. మేడం గారికి ధన్యవాదాలు. సుమంత్ గారితో 4వ సినిమా, మా సుబ్రహ్మణ్యపురం లక్ష్య సినిమా తీసిన దర్శకుడు సంతోష్తో ఇది నా 3వ సినిమా. 3 సినిమాలను పెట్టుకున్నాడు. మధు గారికి అదేవిధంగా మన శిరీష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ హిట్ మెషిన్ 9 బ్లాక్ బస్టర్లలో 7 బ్లాక్ బస్టర్లలో ఉన్నాను. వారికి నా శిరీష్ గారు చెప్పాను, లక్ష్మణ్ గారు సారీ సారీ. సో లక్ష్మణ్ గారికి నా క్షమాపణ తెలియజేస్తూ వారు F2 సినిమాలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఉన్నారు మాతో పాటు. లక్ష్మణ్ గారు నాకు చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ హిట్ మెషిన్ తీసిన 9 బ్లాక్ బస్టర్లో 7 బ్లాక్ బస్టర్ నేను ఉన్నాక అవకాశం ఇచ్చి మళ్ళీ కూడా కొత్త సినిమాలు కూడా మధ్యాహ్నం వెళ్ళాను అవకాశం ఇచ్చారు. సో నా సినిమా జీవితానికి నిండుతనాన్ని నిలకడతనాన్ని తెచ్చిన అనిల్ రావుపూడి గారికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. పింగళ నాగేంద్ర గారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తెచ్చుకోండి. సహనట్లందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు చెప్పండి చెప్పండి. అంత పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని డైరెక్షన్ చేస్తున్నారండి. అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైనటువంటి మా ఆయి గారిని మాట్లాడవలసి. టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే టాప్ నిర్మాత మా జగన్ లక్ష్మణ్ గారికి, అలాగే మోదీ గారికి, నా దర్శకుడు సుబ్రహ్మణ్యపురం తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో వర్క్ చేయడం సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సిద్ధిగా అందరూ నా కళలో ఉండేది అందరూ పెట్టుకునే డైరెక్టర్ తను. అంతేకాకుండా సంతోష్ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద యాక్టర్ అండి. ఆయన స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ గారు కొడుకుగా యాక్ట్ చేసినాడు. తను కూడా యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్ చెప్పడం, నేను స్కిల్స్ ఉన్నాయా అని. కానీ ఎంత స్కిల్ ఉందనేది ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే తెలిసింది. అంటే ఇట్లాంటి సబ్జెక్టు వెళ్ళిపోవడం చాలా చాలా ధైర్యం ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మా సుమంత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి రంగంగా సెకండ్ ఫిల్మ్ చేస్తున్న మధుగారు కూడా ఈ ఫిల్మ్ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ యూనిట్ మీద అందరి మీద ఉంటుందని ఆశిస్తున్నాం. అండ్ అలాగే మమ్మల్ని దర్శించడానికి మా ఇంకో ప్రొడ్యూసర్ సుప్రియ గారు ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్
నాకు డబ్బులు బాగా ఇస్తారండి. అలాగే సంతోష్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వారాహి పిక్చర్లో క్యారెక్టర్ ఉందని నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అది ఫాలోవర్ ఆఫ్ వారాహి రోజు మంత్రాలు చదువుతుంటాను, పూజలు చేస్తుంటాను. సో ఐ థాట్ వారాహి హెస్ గివ్ మీ ఛాన్స్ టు be more connected to her. And it was a real pleasure working in this movie because I had a lot of connect whenever I came for this shooting, and it was a great experience doing this film, and I'm thankful to the director and the producer for giving me this opportunity to be a part of this film. And I feel very, very, very grateful because I do Vaarahi Japa Mantram every day. So that's how she got. Good to see you all. Actually, I was very shoot లో ఎక్కడో అజీజ్ నగర్ దగ్గర ఉన్నాను. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి I was just wanting to come here and I requested the other team that వెళ్ళాలని అని అంటే ఒక half an hour ముందే they left me and I was just came rushing. I don't know how I came traffic లో, but thank you all. నేను మిస్ అయిపోతానని అనుకున్నాను, but lovely to see everyone, the entire team that I work with. Such a wonderful team. ఆల్మోస్ట్ సినిమా జరిగే ప్రతి క్షణం ఎన్నోసార్లు అంటే నేను సుమంత్ గారు గోదావరిలో కలిసి చేశాం. అండ్ ఆ సినిమాలో ఉన్న జ్ఞాపకాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మొన్నగా చేసామన్నట్టుగా ఒక ఫీల్ ఉంటుంది. అండ్ వెన్ ఐ కేమ్ టు ద లొకేషన్, వెన్ ఐ షాట్ విత్ హిమ్ ఇక్కడ మళ్ళీ అదే అభ్యత, అదే లవ్, అదే ఒక ఫ్యామిలీ ఉండదు కదా. సో ఇట్ వాస్ లవ్లీ టు బి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఈ సినిమాలో ఐ ప్లే హిస్ బ్రదర్ అండ్ ఇట్ ఫీల్స్ సో వండర్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సంతోష్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ స్పెషల్ జర్నీ. సినిమా అద్భుతంగా వచ్చింది. అంటే అదే దాంట్లో ఏమాత్రం అతిశక్తి కాదు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం, ప్రతి ఒక్క పార్ట్ మిమ్మల్ని అంటే ఆధ్యాత్మికంగా ఎంత ముందుకు తీసుకెళ్తుందో అంతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటుంది. సో బ్యూటిఫుల్ జర్నీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ ఇన్ సచ్ హ్యూజ్ మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ అండి. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే సంతోష్ అమేజింగ్ డైరెక్టర్. డెఫినెట్గా మీరు తొందరలోనే చూడబోతారు. లైక్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ద మూవీ. తన టేకింగ్ లేకపోతే స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఎలిజిబుల్ అయినప్పుడు, టెన్షన్ అయినప్పుడు నువ్వు తెలియబోతుంది. ఇక్కడ నుంచి మాట్లాడుకోవడానికి మీరు మాట ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రొడక్షన్ రాజసేన ప్రొడక్షన్ ఫ్రెండ్స్ అండ్ అందరికీ స్వాగతం. ఇక్కడికి నేను వచ్చింది నేను గురించి మాట్లాడాను. ఒకటి మా లక్ష్మణ ఆయనతో మన పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం. ఆయన ఈ సినిమాకి వెనకుండి ఈ సినిమాని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నటించేటప్పుడు నాకు తెలియలేదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నిజంగా చెప్తున్నాను సార్, మొదలైదు మీ ఇంటి పుట్టేసారు ఇంపాక్ట్ మామూలు క్రియేట్ చేయలేదు. ఆ వ్యక్తి మన వ్యక్తి పక్కన అమాయకంగా దర్శకుడు ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేయిస్తున్నాడు, ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెరను చూసిన తర్వాత ఇంత క్రియేట్ చేశారా, సినిమా వెనకాల ఇంత బ్యాక్ డ్రాప్ నువ్వు ఎంత ఊహించుకున్నావా, మా జీవితంలో
చాలా సంతోషం చెప్పడం ఇంత మ్యాజిక్ క్రియేట్ చేశామని ఇప్పుడు తెలిసింది. కంగ్రాచులేషన్స్ సంతోష్. మీ నాన్నగారు డెఫినెట్ గా చాలా ఆనందిస్తారు. సార్ జయ శ్రీనివాస్ గారు, ఈ అబ్బాయి చాలా ఇష్టపడబోతున్నాను. సో ఈ మాధ్యమం ద్వారా ఆయన అందుతున్నాను ఆశిస్తున్నాను. అండ్ మెయిన్ గా నా హీరో సుమంత్ గారు 23 ఏళ్ల తర్వాత తమ్ముడు అనే సినిమా చేశాను, ఇద్దరు బ్రదర్స్ గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే సుమంత్ గారితో మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఆయన నిజంగా ఫస్ట్ సినిమా కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి 6 కొడుతున్నాడు. అలాంటిది ఇందులో ఒక మాసి ఎలిమెంట్ ఇప్పుడు చూసిన తర్వాత అమ్మ చాలా మాసిగా ఉన్నాడు. మాసి ఉంది, మాసి ఉంది, రెండూ ఉన్నాయి. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారని అర్థమైపోయింది. సార్ కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి మంచి సినిమాలు, హిట్ కొట్టే సినిమాలు ఆ రోజు కూడా మీతో మీ తమ్ముడు చేసినప్పుడు కూడా ఒక హిట్ పెట్టిన సినిమాలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఈ రోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పెద్ద హిట్ కొట్టబోయే సినిమాలో నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్యమైన సంతోష్ గారికి, మధు గారికి. సార్ ఈ మొత్తం టీజర్ లో ఈ మధ్య వెనకాల ఉన్న డౌట్ ఏంటంటే మధు కడుపు సార్ సరదాగా ఉన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే బోల్డని కష్టం. డైరెక్టర్ అయితే కాదు ఇప్పుడు వచ్చేసారు. సంతోష్ కొంచెం జాగ్రత్త